హలో గైస్ అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? సో కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం వలన ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? సో మరి ఈ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీకు ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వావ్, బ్యూటిఫుల్ అండి. ద లవర్ కార్డ్. ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారండి. చాలా ఫ్యాషన్తో ఉన్నారు. మీ మీద ఈ పర్సన్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా ఫ్యాషన్తో ఉన్నారు. అలాగే మీరు కూడా మీ పర్సన్ మీద చాలా ఫ్యాషన్తో ఉన్నారనమాట. ఈ పర్సన్ని వదిలి ఉండలేని స్థితిలో మీరు ఉన్నారు. అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలి తను దూరంగా ఉండలేనేమో అనే సిచ్యువేషన్లో ఈ పర్సన్ కూడా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ లవర్, 2 ఆఫ్ కప్స్. వావ్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ద హెరోఫెంట్. ఓ, ఈ పర్సన్ ఇక్కడ చూడండి, మిమ్మల్ని ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ చేశారు. మిమ్మల్ని ఈ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోయారంటే ఇంకా మీరు దాని నుంచి మీరు బయట పడగలనా అని మీ మీద మీకే డౌట్ వచ్చిందనమాట. నేను బతకగలనా, నేను ఉండగలనా ఈ పర్సన్ లేకపోతే అనే ఆలోచన మీకే వచ్చింది. ఈ పర్సన్ లేకపోతే నేను ఉండగలనా, నేను బతకగలనా అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ప్రజెంట్. ఓకే, ఈ పర్సన్ చూడండి మీ వైపు తను అట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు చాలామంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి. ఇక్కడ నాకు స్పిరిచువల్ కనెక్షన్ చూపిస్తుంది అండ్ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనేమో అనే సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్, సోల్మేట్ అండ్ ద లవర్ కార్డ్ అనమాట. ఓకే, ఇద్దరు ఈ రోజు కూడా కావచ్చండి. ఒకరి గురించి ఒకరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఇద్దరికి ఉంది మీకు. ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని మీకు కూడా ఉంది. కానీ ఇక్కడ రీయూనియన్ ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రీయూనియన్ అనేది మేబీ 6 మంత్ లోపల జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ద మూన్ కార్డ్. ఓకే, ఈ పర్సన్ ఈరోజు ఏదో విషయంగా మోసపోయాను అనుకుంటున్నారండి. మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ ఎవరో సెలెక్ట్ చేసుకున్నారు. మేబీ థర్డ్ పర్సన్ ఆర్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కూడా కావచ్చు. ఓకేనా? మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడం. కొంతమంది సింగిల్ అయితే, మ్యారేజ్ అయిన వారైతే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకేనా? అక్కడ ఈ పర్సన్కి చాలా ఘోరంగా మోసం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అదే మీ విషయంలో ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ అండ్ థర్డ్ పర్సన్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది కాబట్టి తను బాధపడుతున్నారు. నమ్మకూడని వ్యక్తిని నమ్మాను, నమ్మవలసిన వ్యక్తిని నేను నమ్మలేదు, దూరం పెట్టాను అని తను చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్ అయితే నమ్మకూడదు, అలాంటి పర్సన్ నమ్మి నేను చాలా బాధపడుతున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఈరోజు మేబీ అతి తొందరలో మనకు అమావాస్య కూడా రాబోతుంది. 17కి ఉన్నట్టుంది కదా. మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. లోన్లీగా ఫీల్ అవ్వడము, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి కలగడము, వారంతా మోసం చేస్తారా, ఎంత నమ్మాను, ఆ విధంగా మేబీ తనకి అవి పదే పదే గుర్తుకు రావడం ఈ పర్సన్కి జరగబోతుందన్నమాట.
4 ఆఫ్ పెంటికల్స్. ఓకే. ద హ్యాంగ్డ్ మ్యాన్. చూడండి ఈ పర్సన్ తనకి మీతో ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే తనకు ఉందండి. కానీ తనని అందనంత దూరంలో మీరున్నారు. ఇక్కడ మీరు చాలామంది సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా మీరే మ్యారీడ్ పర్సనా? ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అందుకోవాలి అంటే తన వల్ల కావడం లేదనమాట. అంటే ఈ పర్సన్ చూడండి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి మీ లైఫ్‌లో రావాల్సి ఉంది. అదంతా దాటుకొని ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి. అది తనకంత సులువు అని అనిపించడం లేదనమాట. ఇక్కడ ఈ పర్సన్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. కాలు పైన తల కింద వేలాడదీసుకొని తను ఇక్కడ కింద ఏదో అందుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ తన వల్ల కావడం లేదనమాట. అందడం లేదు. అలాగే ఈ పర్సన్‌కి కూడా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ మీరు తనకి అందనంత దూరంలో ఉన్నారు. ఈ పర్సన్ ఏదైనా ప్రయత్నాలు కూడా చేయాలి అనుకుంటే తనకి అందనంత దూరంలో మీరు ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ గురించి ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ తను హీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయంటే మీరే తన వరల్డ్, మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు ఈ పర్సన్. తన లైఫ్ పార్ట్నర్‌గా మీరు చాలా బాగుంటారు. తనకు కరెక్ట్‌గా సెట్ అవుతారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. జడ్జ్‌మెంట్. మీ గురించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. రిస్క్ అయినా సరే తీసుకోవాలి. మీ ప్రపంచంలోకి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి అనుకుంటున్నారు. మీరేంటిదంటే ఇక్కడ మేబీ ఇక్కడ మీరు హీల్ అవుతున్నారండి. ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరు బయటకు రావడానికి మీరు హీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్‌కి మేబీ టెలిపతిక్ మెసేజ్ ద్వారా తనకి అందుతుంది మీ మెసేజెస్ అనేది. మీరేమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుందనమాట. ఓకే. ద హర్మిట్. మీరు హీల్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. ఈ పర్సన్ నాకు దూరంగా వెళ్ళిపోవడానికి తను ట్రై చేస్తున్నారు. తన ప్రయత్నంలో తను ఉన్నారు. నా జ్ఞాపకాల నుంచి తను బయట పడడానికే తను ప్రయత్నాలనేది చేస్తా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్‌లో చూస్తున్నారండి. మీ తలరాతని మీరే తిరిగి రాసుకుంటున్నారండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ తలరాతని మీరే తిరిగి రాసుకుంటున్నారిక్కడ. నేను ఏ విధంగా ఉండాలి? ఎలా ఉండాలి? నా జీవితాన్ని ఇక మీదట ఎలా గడపాలి? అనేది పూర్తిగా మీ చేతిలో మీరు తీసుకున్నారనమాట. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, మీ గురించి మీరు ఆలోచించుకోవడము. చాలామంది ఇక్కడ అందంగా తయారవ్వడానికి మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా? జాగింగ్‌కి వెళ్ళడము, యోగాలు చేయడము, మీ బాడీని మీరు ఫిట్‌గా ఉంచుకోవడము. ఫీమేల్ అయితే మీరు అందంగా డ్రెస్సింగ్ వేసుకోవడము, లేదా హెయిర్ మీద మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయడము. అలాంటిది ఏదో చూపిస్తుంది. ఓకే. మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తున్నారు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, మంచి మంచి డ్రెసెస్ అనేది వేసుకోవడము, బయటకి వెళ్ళడము, హ్యాపీగా ఎంజాయ్ చేయడము. అలా చాలామంది అండి మీరు ఈ పర్సన్ తనని మర్చిపోవడానికి ఇదంతా ప్రయత్నాలు చేస్తున్నారు మీరు. కొంతమంది ఆ పర్సన్ విషయంలో హర్ట్ అయ్యారు కాబట్టి, తను మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు కాబట్టి, ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ఈ విధంగా తయారవుతున్నారనమాట. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది. తను ఆల్రెడీ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. నమ్మక ద్రోహం చేశారు. నేను ఇలా చేయను, ఇలా చేస్తాను. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని గాని, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మిమ్మల్ని మోసం చేయడం గాని, ఫిజికల్‌గా మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడం గాని, తన అవసరం తీరుగా ఉండే పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం గాని ఏదో జరిగింది ఇక్కడ. ఓకే. సో, మీరు ఇలాంటి పర్సన్‌ని నమ్మినందుకు మీరు చాలామంది బాధపడుతున్నారు. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము. ఇక మీదట మీ బాధంతా యూనివర్స్‌కి సరెండర్ చేసేసారు. నా వంతు ప్రయత్నాలు నేను చేశాను. ఇంక నువ్వే చూసుకో. నాకేదైతే మంచిదో నాకివ్వు. ఏదైతే చెడో దాన్ని దూరం జేసేయి అన్నట్టుగా యూనివర్స్ మీద వదిలేసారనమాట. ఇక మీదట యూనివర్సే చూసుకుంటారు. ఓకే. ఇక మీ మీద మాత్రమే మీరు ఆలోచించాలి. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించాలి అన్నట్టుగా మీరున్నారనమాట.
నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. ఈ పర్సన్ ఇక్కడ మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారండి. కొంతమందికండి మీ లైఫ్‌లో 2 పర్సన్స్. ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అన్నమాట. ఓకే. తనకు తెలియకుండా తను మీకు పూర్తిగా సరెండర్ అయిపోతున్నారు. అంటే తనకు తెలియకుండానే తను ఎంత కంట్రోల్‌లో ఉందాము అనుకున్న ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం తనకు చాలా కష్టమవుతుంది. మీకు ఎమోషనల్ ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నారన్నమాట. ఈ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలి. లేదా మేబీ ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ అయితే మేబీ కొంతమందికి మీ పాస్ట్ పర్సనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఎలాంటి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం లేదంటే ఈ పర్సన్ మేబీ కొంతమందికి తను ప్రపోజ్ చేయడం కూడా చూపిస్తుందన్నమాట. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారన్నమాట. మేబీ చాలా మందికి ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. మిమ్మల్ని కేర్ చేయలేదు. ఏదో ఒక చిన్న ఆఫర్ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ లాక్కోవడం. అంటే తన అవసరం కోసం మీ లైఫ్‌లోకి ఏదో ఒక రీజన్ పెట్టుకొని రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అలాంటిది ఏదో చేశారనమాట ఈ పర్సన్. కాబట్టి పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకు టైం ఇవ్వాలి. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. తన ప్రేమంతా మీకు పంచాలి అనే ఫీలింగ్ ఇక్కడ ఉందన్నమాట. కింగ్ ఆఫ్ కప్స్. టూ ఆఫ్ పెంటికల్స్. ఓకే. త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్? ఓకే. ఓకే అండి. మళ్ళీ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డెకొచ్చి ఇక్కడ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తనకి థర్డ్ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ పర్సన్ అక్కడ నాకు చాలా ప్రేమ దొరుకుతుంది. చాలా టైం ఇస్తారు. కొన్ని విషయాలలో ప్రాపర్టీస్ వస్తాయి. కొన్ని బెనిఫిట్స్ అనేది థర్డ్ పర్సన్ వైపు నుంచి ఈ పర్సన్‌కి వస్తుంది. అని ఈ పర్సన్ అక్కడ ఆశించి వారి లైఫ్‌లోకి వెళ్ళి ఉంటారండి. వెళ్ళినప్పుడు చాలా సరదాగా, చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేశారు. మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా సింగిల్ పర్సన్‌తోనే డీల్ అవుతున్నారా? వాటెవర్ అండి. ఈ పర్సన్ తన లైఫ్‌లో తను కోరుకున్నంత సంతోషం తనకు దొరకడం లేదండి. ఎందుకు దొరకడం లేదంటే ఇక్కడ థర్డ్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనేది చూపిస్తుంది. ఓకేనా? థర్డ్ పర్సన్ వలన మాత్రమే ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో తనకి మనశ్శాంతి అనేది ఈ పర్సన్‌కి కరువైపోయింది. ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు తన జీవితంలో మీరు ఉన్నారు. ఉంటారు. తనని మీరు యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. మీరు మెయిన్‌గా అండి ఈ పర్సన్‌ని మర్చిపోకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తా ఉండడం. ఈ పర్సన్‌కి కూడా తెలీదు. నేను ఈ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నానని. తనకు తెలియకుండా ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ చూసారనుకోండి. మీ ఫోటో గాని, మీ డీపీ గాని, మీ స్టేటస్ గాని, లేదా మీ నేమ్ మీద ఏదైనా వర్డ్ గాని, ఏదైనా సాంగ్ గాని, లేదా తన చుట్టుపక్కల మీ నేమ్‌తో ఉన్న ఇంకొక నేమ్ కనిపించడం గాని, ఏదైనా జరిగిందనుకోండి. ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతారనమాట. చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఇంత మోసం చేశాను, ఇంత బాధ పెట్టాను అని ఈ పర్సన్ ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నారండి. అండ్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్ ఇక్కడ తను ఇరుక్కున్నారు అన్నట్టుగా ఎక్కువగా బాధపడుతున్నారండి ఈ పర్సన్. అదర్ పర్సన్ రిలేషన్‌లో ఈ పర్సన్ ఇరుక్కున్నాను అన్నట్టుగా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్‌ని మ్యానిపులేట్ చేశారండి అదర్ ఎవరో. ఈ పర్సన్‌ని మ్యానిపులేట్ చేయడం వలన ఈ పర్సన్ అక్కడ మోసపోయారు. వారి మాటలు నమ్మి ఈ పర్సన్ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చూడండి ఎవరైనా సరే ఒక మంచి పర్సన్‌ని నమ్మరు. ఎవరినైతే నమ్మకూడదో వారి చేతుల్లోనే తీసుకెళ్ళి జీవితాన్ని పెట్టేస్తారు. అది ఎవరైనా ఉండొచ్చండి. ఓకే. చాలా బాధగున్నారు. మనశ్శాంతి లేని జీవితాన్ని ఈ పర్సన్ గడుపుతున్నారనమాట. కానీ ఈ పర్సన్‌లో ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది. డెఫినైట్‌లీ మీ పర్సన్ తన మాటలతోనే తను ఫ్లర్ట్ చేస్తారు అదర్ పర్సన్‌ని. ఇటు మిమ్మల్ని అండ్ థర్డ్ పర్సన్‌ని. కానీ మీలాగే థర్డ్ పర్సన్ కూడా ఉంటారు అని పర్సన్ అనుకున్నారు. కానీ థర్డ్ పర్సన్‌కి మీకు చాలా డిఫరెంట్ అనేది ఉంది. ఓకే.
ఈ పర్సన్ ఎన్ని పిచ్చి వేషాలేసినా మీరు భరిస్తారు. కానీ థర్డ్ పర్సన్ అలా కాదనమాట. చాలా ప్రాక్టికల్ పర్సన్. అదర్ పర్సన్‌ని మ్యానిపులేట్ చేయగల పర్సన్. వారి గ్రిప్‌లో తీసుకోగల పర్సన్. చాలా ప్రాక్టికల్ పర్సన్. థర్డ్ పర్సన్. ఓకే. ఇక్కడ మీ పర్సన్‌ని అసలు గెలవనియ్యరు గూడా వాళ్ళు. ఓకే. అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్‌కి ఇప్పుడు మీరు చాలా మంది గుర్తుకొస్తున్నారండి. మీరు తన లైఫ్‌లో ఉంటే బావుంటుంది కదా! ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలి. ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. చాలా మందికి అతి తొందరలో మీ పర్సన్ మళ్ళీ తన వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది. మేబీ 1 వీక్ లోపల. ఓకేనా? అండ్ తన లైఫ్‌లో అదర్ రిలేషన్‌లో ఈ పర్సన్ అస్సలు హ్యాపీగా అయితే లేరు. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మీరు వీడియో చూసే టైంలో పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం. ఓకేనా? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే. ఓకే అండి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో తన కెరియర్ పర్పస్‌గా తను చాలా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఇక్కడ మీ కెరియర్ పర్పస్‌గా మీకు చాలా లాస్ ఉంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పర్సన్ గురించి ఆలోచించి మీరు దేని మీద దృష్టి అనేది పెట్టడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ మీ పర్సన్ ఏంటంటే తన కెరియర్ తర్వాతనే ఇంకే వేరే వారికి తను ప్రయారిటీ ఇచ్చే పర్సన్ అనమాట. ఓకే. అలాంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఓకే అండి. రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.